ఇవాళ నాకు క్లినిక్లో ఒక పేషెంట్ వచ్చారు. ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం అనిపించింది, అందుకే ఒక అవగాహన తీసుకుని వస్తున్నాను మళ్ళీ. ఒక పేషెంట్ వచ్చారు, సార్ ఇవాళ మా ఇంట్లో కుక్క నన్ను లిక్ చేసింది, ఈ మధ్యకాలం రేబీస్ వింటున్నాం కదా, రేబీస్ నాకు వచ్చే అవకాశం ఉందా అని తనకి అడిగాను. ఏమో ఇంటాక్ట్ స్కిన్ పుండ్లు ఉన్నాయా అని చూపమంటే ఇంటాక్ట్ స్కిన్ ఉంది, ప్లస్ ఇంట్లో పెట్ డాగ్, దానికి వ్యాక్సిన్ ఏం అవసరం లేదమ్మా, ఇంటాక్ట్ స్కిన్ ఉంటే పంపించేశాను. కానీ ఇదే విధంగా అందరికి చెప్పాలనిపించి వీడియో చేస్తున్నాను. అసలు రేబీస్ అంటే అదొక భయంకరమైన జబ్బు, నరాలకి మెదడుకి అఫెక్ట్ అయ్యి ఖచ్చితంగా డెత్కే దారితీస్తుంది. కానీ ప్రతి కుక్క కాటు రేబీస్ కాదు. రేబీస్ అనేది ఒక వైరస్. ఆ రేబీస్ అనేది కుక్కలు సోకిన తర్వాత దాని సెలవులోకి వచ్చిన తర్వాత అది ఒక 10 రోజులు దాకా చనిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 10 రోజులు అనే పాయింట్. ప్రతి కుక్క కాటు రేబీస్ అవ్వదు. మనం పెట్ డాగ్స్ వ్యాక్సినేట్ ఉంటాయి కనుక సాధారణంగా రేబీస్ అఫెక్ట్ అవ్వవు. అంతేకాకుండా ఈ కుక్క కాటుని 3 కేటగిరీస్ ఎక్స్పోజర్స్లో చూస్తాం, 1, 2, 3 అనేసి. 1 అంటే ఇంటాక్ట్ స్కిన్, గుర్తుపెట్టుకోండి. 2 అంటే మనకి ఏదైనా దెబ్బలు తగిలిండి, మన ఘాటు ఉండి దాని మీద కుక్క నాకినట్లయితే, అంటే లిక్ చేసినప్పుడు అయితే, దాని సెలవ మనకి తగిలినట్లయితే, కుక్క యొక్క సెలవ మనకి ఓపెన్ పుండ్లకు తగిలినట్లయితే దాని కేటగిరీ 2 అంటాం. కేటగిరీ 3 అంటే బాగా డీప్ బైట్స్, కుక్క కరవడం, పట్టుకోవడము, దాని నుంచి మనం బ్లడ్ బయటికి రావడము, దాని సెలవ మన కళ్ళకి తగలడం, మన నోటికి దాని సెలవ తగలడం, ఇట్లాంటి కేటగిరీ 3 అంటాం. ఏదేమైనా సరే కుక్క మీద బేస్ ఉంటుంది, కుక్కది పిచ్చి కుక్కనా కాదా అనేసి. ఫస్ట్ వాటిని పిచ్చి కుక్క రన్ అమాక్ అంటాం. అది పిచ్చి పిచ్చిగా పరిస్థితి ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ ఉంటుంది. అది చూడగానే అర్థమైపోద్ది అది పిచ్చి కుక్క అనేసి. కానీ దీన్ని పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. కుక్క కరిచిన తర్వాత రేబీస్ని రాకుండా కాపాడుకునే దానికోసము దీనికి వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ ఏ రోజుల్లో వేసుకోవాలి అనేది చాలా ముఖ్యం. కరిచిన మొదటి రోజునే ఫస్ట్ సోప్తో వాష్ చేసి 10-15 నిమిషాల దాకా వాష్ చేసి వెంటనే వ్యాక్సిన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది డే 0 అవుతుంది. మళ్ళీ 3వ రోజు, దాని తర్వాత 7వ రోజు, దాని తర్వాత 14వ రోజు, దాని తర్వాత 28వ రోజు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ కేటగిరీస్లో ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మనం కుక్కని సాధారణంగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సాధారణంగా కుక్క కానీ బతికుంటే, ఒక 10 రోజుల దాకా బతికుంటే అది పిచ్చి కుక్క కాదు. పిచ్చి కుక్క అనేది చనిపోతుంది, 10 రోజుల్లో చనిపోతుంది. దాని సెలవులోనే వైరస్ ఉంటుంది కనుక అది మనకి కరిచినప్పుడు, నాకినప్పుడు, లిక్ చేసినప్పుడు మనకి అంటుకుంటుంది. సో ఈ 10 రోజులు అనేది చాలా ముఖ్యం. సో వ్యాక్సిన్ చెప్పుకున్నాం కదా, మొదటి రోజు అంటే డే 0 అదే రోజు, తర్వాత 3వ రోజు, తర్వాత 7వ రోజు, ఆ తర్వాత 14వ రోజు, తర్వాత 28వ రోజు అనుకున్నాం. సో 0, 3, 7 ఈ 3 వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత 10 రోజులు అయిపోద్ది. నెక్స్ట్ డోసు 14th డే ఉంటుంది. ఈ 3 డోసెస్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కుక్క కానీ బతికే కానీ ఉంటే ఇంకా మనం వ్యాక్సిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ కుక్కను మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, దానికి లక్షణాలు ఎటువంటివి లేకుండా ఉంటే మాత్రం మనకి తర్వాత వ్యాక్సినేషన్ అవసరం లేదు. కానీ ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకోవడం మంచిది. తర్వాత రెండోసారి కుక్క కరిచింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్నాక, వాళ్ళకైతే 0 డేను 3rd డే వ్యాక్సిన్ సరిపోతుంది. ఇది కుక్క కాటుకి మనం వ్యాక్సిన్ వేసుకోవాలా, ఏం చేయాలా అనేది. ప్రతి కుక్క కాటుకి వ్యాక్సిన్ వేసుకోవాలా లేదా అని అడిగేదానికి క్వశ్చన్కి ఆన్సరు, ఒకవేళ కుక్కని మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే, 10 రోజుల దాకా మీ పర్యవేక్షణ కానీ కుక్క ఉండేటట్లయితే, రెండోది కుక్కకు వ్యాక్సిన్ వేయించినట్లుగానే అయితే, మూడోది ఇంటాక్ట్ స్కిన్ పైన, అంటే మన చర్మం మీద ఏ పుండ్లు లేకుండా అది లిక్ చేసినప్పుడు దాని సెలవ మనకి ఇంటాక్ట్ స్కిన్ తగిలితే యూజువల్గా ఇట్లాంటి వాటిని కేటగిరీ 1 కింద పెట్టి వీటికి వ్యాక్సిన్స్ అవసరం లేదు. కుక్కని మీరు మనం కుక్కని వాస్తవానికి అబ్జర్వ్ చేయడం కష్టం, 10 రోజుల దాకా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ప్లస్ మన చిన్న మైనర్ స్క్రాచెస్ ఏమైనా ఉంటే మాత్రము స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మనం ముందుగానే వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. 3 డోసుల దాకా చూడడము, 4వ డోసు అవసరం ఉందా లేదా కానీ కుక్క కానీ బతికుంటే మాత్రము సాధారణంగా అవసరం పడదు. సో రేబీస్ మనకు వచ్చే వీడియోస్, రీల్స్లో చూసి రేబీస్ ఇట్లా హైడ్రోఫోబియా, నీళ్ళని చూస్తే భయపడిపోతున్నారు, గాలికి భయపడిపోతున్నారు, ఏరోఫోబియా, ఇట్లన్నీ చూస్తుంటే భయంకరంగా ఉంటుంది వాస్తవానికి. అవి నిజమే. కానీ వాటిని చూసుకొని ప్రతి కుక్క కాటు రేబీస్ అని అనుకోవద్దు. ప్రతి కుక్క కాటు రేబీస్ కాదు. ఏ కుక్క అయితే 10 రోజుల్లో చనిపోతుందో ఆ కుక్క, మనం చంపడం కదా, దానికి అదే చనిపోతుందో ఆ కుక్క రేబీస్ కుక్క అని అర్థం. దానికి
పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ ఖచ్చితం. అంతేకాకుండా ఇమ్యునోగ్లోబులిన్స్ తీసుకోవడం కూడా చాలా అవసరం. డాక్టర్ పర్యవేక్షణలో వీటన్నిటికీ వైద్యాలన్నీ జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా మన ప్రాణాలను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో ఈ కుక్క కాటు ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎవరికి అవసరం లేదు మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.